హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేమో ఆల్ జోన్స్కి కట్ ఆఫ్ అనేది బిఫోర్ కట్ ఆఫ్ 2018లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అయితే మనమైతే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అది చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఈ ఇయర్ ఎగ్జామ్ 2024 ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా, మినిమం ఎంత మార్క్స్ తెచ్చుకుంటే మీరు సేఫ్ జోన్ ఉంటారో ఇది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది, కానీ మార్క్స్ బట్టి. ఓకేనా, అయితే అలాగే వీడియో అయితే అందరూ ఎండ్ వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఓకేనా, అది చూడండి, ఫస్ట్ వన్ వచ్చేమో మన ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏమో ఒక ఐటీఐ నుంచి ఒక 3 ట్రేడ్స్ అయితే మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్. ఓకేనా, ఈ 3 ట్రేడ్స్ బట్టి 2018లోని కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి 2024కి ఎంత తెచ్చుకుంటే మంచిదని చెప్పేసి అయితే ఇది మనం చేయడం అనేది జరిగింది. ఓకే, చూడండి, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడమ్మా, ఇదేమో వచ్చేమో ఫిట్టర్ ట్రేడ్, ఇదేమో వచ్చేమో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనమాట. ఇది ఎలక్ట్రీషియన్ చూడండి, బాబాల్ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో చూసుకున్నట్లయితే ఓబీసీలో 70 ఉంది, ఎస్టీలో 57 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీకి వచ్చేమో 61 వచ్చింది బాపాలు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అలాగే అన్ని జోన్లు చూడండి, బెంగళూరులో 68 ఉంది యూఆర్ వచ్చేమో. ఓకే, ఇక్కడ 51 ఉంది ఎస్సీ, ఇక్కడ ఎస్టీఎం 53.92 ఉంది. ఓకేనా, ఇక్కడ ఓబీసీ వచ్చేమో 64. ఇది ఏంటంటే ఇది ఫైనల్ సెలక్షను. సో ఇదేమో ఫైనల్ సెలక్షన్ అనమాట. అంటే ఫైనల్ సెలక్షన్ నేను ఏమంటానంటే అంతకుముందేమో CBT 1, 2 ఉంటుంది, CBT 1 అనమాట ఇది. ఓకేనా, CBT 1 అనే కట్ ఆఫ్ అనమాట, అంత ఫస్ట్ ఉన్నది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ బెలాస్పూర్ చూడండి, బెలాస్పూర్ 67 ఉంది యూఆర్. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ 60 ఉన్నాయి, ఓబీసీ వచ్చేమో 66 అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అది చూడండి, నెక్స్ట్ మాల్దా చూడండి, మాల్దా చూసుకున్నట్లయితే 55 ఉంది. ఓకేనా, నెక్స్ట్ 46. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ 41 అని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓబీసీ 55 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సికింద్రాబాద్ చూడండి, సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీ యూఆర్ వచ్చేమో 57 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వచ్చేమో 49, 43. ఓకేనా, ఓబీసీ వచ్చేమో 59 ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది వచ్చేమో చూడండి, ఇది వచ్చేమో ఓన్లీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనమాట. ఓకేనా, ఓన్లీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు కట్ ఆఫ్ అనమాట. ఇది ఓన్లీ అంటే 2018 కట్ ఆఫ్ ఇది. ఓకేనా, అది చూడండి, నెక్స్ట్ మనకు వచ్చేమో ఇదేమొచ్చేమో వెల్డర్ వాళ్ళది అనమాట. వెల్డర్ వాళ్ళు చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది CBT 1. ఎందుకంటే వెల్డర్ ఒక పోస్ట్కి వీళ్ళకేమో 1, 2, 3 పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉండి అప్పుడులోని, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఓకేనా, ఆజ్మీర్ చూడండి, గోరఖ్పూర్, అహ్మదాబాద్. ఓకేనా, బిలాస్పూర్. ఓకేనా, చండీగఢ్. ఇందులో అన్నింటిలో చూసుకున్నట్లయితే చూడండి, ఓబీసీ 37, 67. ఓకే, ఎస్సీ, ఎస్టీ చూడండి 52, 30. ఓకేనా, 63. నేను ఇది నేను ఏ విధంగా తయారు చేశానంటే లాస్ట్ ఇయర్ 2018 కట్ ఆఫ్ చూసి అయితే నేను ఈ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది. అది చూసి నేను మీద మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, నేనైతే ఫేక్ అయితే కాదు. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, అహ్మదాబాద్ చూడండి. ఓకేనా, ఈ విధంగా అయితే వెల్డర్ కట్ ఆఫ్ కూడా ఉండడం అయితే జరిగింది. ఓకే, అది చూడండి, నెక్స్ట్ మిగతా జోన్స్ కూడా చూసారు కదా, వెల్డర్ అయితే చాలా తక్కువ ఉంది. ఓకేనా, అది చూడండి, నెక్స్ట్ ఫిట్టర్ చూడండి, ఫిట్టర్ చూసుకున్నట్టు ఆజ్మీర్ చూడండి, ఆజ్మీర్ అవన్నీ ఓబీసీ, ఆజ్మీర్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ చూడండి ఏ విధంగా ఉందో. ఓకే, నేనైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసి చూడండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మా ముంబై జోన్ అవన్నీ 60. ఓకేనా, 57, రాంచీ, పాట్నా, సికింద్రాబాద్. ఓకే, ఫిట్టర్ ట్రేడ్కి అనమాట ఇది. ఓకేనా, అడ్మిన్కి అయితే ఫిట్టర్ ట్రేడ్ అనమాట. ఓకే, అయితే ఇది మొత్తం అయింది. అయితే మనం ఈ మినిమం ఎంత మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్స్ ఉంటాయి అని చెప్పేసి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది మొత్తం మీకు కావాలని స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియో మొత్తం వెనక్కి పోస్ట్ చేసుకుని. ఓకేనా, అది చూడండి, వచ్చేమో మినిమం ఎంత స్కోర్ తెచ్చుకుంటే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేమో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, 2024లో టెక్నీషియన్ ఎగ్జామ్కి వచ్చేమో ఎలక్ట్రీషియన్ అవని, ఫిట్టర్ అవని, వెల్డర్ అవని రా మార్క్స్ అనమాట. మినిమం ఇక్కడ వచ్చేమో CBT 1 ఎగ్జామ్ అనేది ఓన్లీ CBT 1 ఎగ్జామ్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. ఓకేనా, అంతకుముందులో CBT 1, 2 ఈ విధంగా అయితే ఏం లేవు ఇప్పుడు. ఓకేనా, అది చూడండి, ఇక్కడ యూఆర్కి వచ్చేమో మన ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఏంటంటే యూఆర్కి వచ్చేమో మ్యాక్సిమం యూఆర్ అన్రిజర్వ్డ్ వచ్చేమో మినిమం 70+ అయితే తెచ్చుకుంటే బెటర్ అనమాట ఇప్పుడున్న కాంపిటీషన్కి. అన్ని జోన్లు చెన్నై అవని, సికింద్రాబాద్ ఏ జోన్ అవని. ఓకేనా, నెక్స్ట్ ఫిట్టర్ వాళ్ళు చూసుకున్నట్లయితే
68 తెచ్చుకుంటే బెటర్ అనమాట. 68 ప్లస్. యువర్ వెల్ రోల్ 67 ప్లస్ తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఫిట్ రోల్ ఓకేనా, వెల్ రోల్ ఓకేనా. నెక్స్ట్ ఓబీసీ చూడండి. ఓబీసీ చూసుకున్నట్లయితే మినిమం 68 ప్లస్ తెచ్చుకుంటే మంచిది ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఓకేనా. అయితే ఫిట్ రోల్ చూడండి. ఫిట్ రోల్ మినిమం ఓబీసీ వాళ్ళు వచ్చేమో 66 తెచ్చుకుంటే బెటరు, అంటే సేఫ్ జోన్ ఉన్నట్లు అనమాట ఓకేనా. అంటే జాబ్ వచ్చేదని కాదు, సేఫ్ జోన్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో సుమారు ఒక 30 lakhs అయితే ఉన్నారు కదా, అందువల్ల ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఓబీసీ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేమో ఓబీసీ వెల్డర్ వచ్చేమో 65 ప్లస్ తెచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 65 ప్లస్ తెచ్చుకుంటే మంచిది ఓకే. నెక్స్ట్ ఫిట్రో ఈడబ్ల్యూఎస్ 64 తెచ్చుకుంటే మంచిది అనమాట. 64 ప్లస్ అనమాట, ఉంది ప్లస్ వేసాను చూడండి, 64 ప్లస్ అనమాట. అయితే వెల్ రోల్ చూడండి, ఇక్కడ 63 ప్లస్ తెచ్చుకుంటే సేఫ్స్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ చూడండి, ఎస్సీ ఎలక్ట్రీషియన్ వచ్చేమో 60 ప్లస్ తెచ్చుకుంటే సేఫ్ జోన్. ఫిట్రోల్ వచ్చేమో 58 తెచ్చుకుంటే మంచిది, ఎస్సీ కేటగిరీ అమ్మ ఓకే. అయితే నెక్స్ట్ చూడండి, వెల్డర్ వచ్చేమో 56 తెచ్చుకుంటే బెటర్ ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ చూడండి, ఎలక్ట్రీషియన్ 56 ప్లస్ తెచ్చుకుంటే సేఫ్ జోన్ అనమాట ఓకేనా. అయితే నెక్స్ట్ ఫిట్రోల్ చూడండి, ఫిట్రోల్ 55 ప్లస్ తెచ్చుకుంటే సేఫ్ జోన్ ఇక్కడ ఓకేనా. రా మార్క్స్ అనమాట ఓకేనా, అన్ని నార్మల్ అండ్ లాస్ట్లో ఓకేనా. అయితే మినిమం మీరు ఒక 100 క్వశ్చన్స్కి మినిమం ఎంత స్కోర్ తెచ్చుకుంటే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టు అనమాట ఓకేనా. అయితే నెక్స్ట్ వెల్డర్ చూడండి, ఎస్టీ వాళ్ళు 54 ప్లస్ తెచ్చుకుంటే మంచిది అనమాట. అని చెప్పి నేను ఏమంటానంటే చూడండి, అంటే మినిమం మీరు ఒక 100 మార్క్స్కి అవుట్ ఆఫ్ యూఆర్ ఎలక్ట్రీషియన్ 70 ఈ విధంగా 70 ప్లస్ తెచ్చుకుంటేనే మీరైతే సేఫ్ జోన్ ఉంటారు అనమాట. ఇలాగ 100 మార్క్స్కి ఓకేనా. నెగిటివ్ ఇవన్నీ పోగా ఓకేనా, నెగిటివ్ 1/3 నెగిటివ్ ఉంది కదా, ఇవన్నీ పోగా ఇవైతే ఈ ప్లస్లో మీరు తెచ్చుకున్నట్లయితే కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడానికి అయితే కారణం ఓకేనా. అయితే ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని, ఇలా మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ యూస్ అవుతుంది ఓకేనా. ఇదైతే ఎక్స్పెక్టెడ్గా చెప్పడం జరిగింది, ఏదైనా ఈ రూమ్లో కట్ ఆఫ్ పెట్టి ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి ఈ వీడియో ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.